6 నెలల నుండి హాస్టళ్ల మెస్ బిల్లులు చెల్లించడం లేదని రేవంత్ సర్కార్పై మండిపడ్డారు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. సిద్దిపేట జిల్లా తడ్కపల్లి బీసీ హాస్టల్ విద్యార్థులతో కలిసి 2025 నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొన్న హరీష్ రావు చిన్నారులతో కేక్ కట్ చేయించారు. పిల్లలకు 4 జతల బట్టలు కూడా ఇవ్వలేని దౌర్భాగ్య ప్రభుత్వాన్ని అనేసి ఫైర్ అయ్యారు. వెంటనే తాను ఉప ముఖ్యమంత్రితో మాట్లాడి మెస్ బిల్లులు చెల్లించేలా చేస్తానని హామీ ఇచ్చారు. మధ్య ప్రభుత్వ హాస్టల్లో జరుపుకోవాలని చెప్పి ఈరోజు మీ దగ్గరికి రావడం జరిగింది. గతంలో నేను మన కాలేజ్ హాస్టల్కి వెళ్ళేవాడిని. ఎప్పుడు ఎవ్రీ ఇయర్ కాలేజ్ హాస్టల్కి వెళ్ళేవాళ్ళం. కానీ మా తడకపల్లి పెద్దలు ఏమన్నారంటే, ఈసారి మా బీసీ హాస్టల్కి రాన్నా, మా పిల్లల దగ్గరనే కేక్ కట్ చేద్దాం, మా పిల్లలతో భోజనం చేద్దామంటే ఈసారి మీ దగ్గరికి రావడం జరిగింది. సో ఈ నూతన సంవత్సర వేడుకలు మీకు మీ మధ్య జరుపుకోవాలి, మీ సమస్యలు తెలుసుకోవాలి అని చెప్పి మీ దగ్గరికి వచ్చాం. 6 నెలల నుంచి మీ మెస్ బిల్లులు విడుదల కాలేదంటే నాకు ఆశ్చర్యం అయిపోయింది. 6 నెలల నుంచి పిల్లలకు కాస్మోటిక్ ఛార్జెస్ రాలేదంటే నిజంగా ఈ ప్రభుత్వం ఎట్లా పనిచేస్తుందో అర్థమవుతా ఉన్నది. ఇట్స్ వెరీ బ్యాడ్. ఒకవైపు ఏమో ముఖ్యమంత్రి గారు అంతా గ్రీన్ ఛానల్, ఏ నెలకు ఆ నెల బిల్లులు పడాల్సిందే అని చెప్పి అసెంబ్లీలో చెప్తా ఉన్నారు. కానీ అసెంబ్లీలో చెప్తున్నది ఒకటి, క్షేత్రస్థాయిలో జరుగుతున్నది ఒకటి. ఇలా మీరు పిల్లలు 4 జతల బట్టలు రావాలి అంటే నిన్న 2 జతలు వచ్చినాయట, ఇంకా 2 జతలు ఎప్పుడొస్తాయో తెలియదు. అంటే పిల్లలకు బట్టలు ఇప్పించడంలో, టైమ్లీ బట్టలు ఇవ్వడంలో కూడా ఈ ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అవుతా ఉంది. ఇది నిజంగా చాలా బాధాకరం. బట్ ఏది ఏమైనా తప్పకుండా మీ గురించి ప్రభుత్వంతో మాట్లాడతా, అసెంబ్లీలో కూడా మాట్లాడతా. మీ మెస్ బిల్లులు వెంటనే విడుదలయ్యే విధంగా డిప్యూటీ సీఎంతో కూడా మాట్లాడి మీ కాస్మోటిక్ ఛార్జెస్, మీ మెస్ బిల్లులన్నీ కూడా విడుదల చేపిస్తాం.